మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేంటి? ఈ క్రీమ్ రాసుకుంటే ఐస్ క్యూబ్స్ పెట్టినట్టు చల్లగా ఉండాలి కదా. ఈ రోజేంటి కొంచెం మంటగా అనిపిస్తుంది. వెదర్ చేంజ్ బట్టి స్కిన్ రియాక్ట్ అవ్వడంలో కూడా తేడా ఉంటుందేమో. అమ్మయ్యా, కాస్తుంటే ఆ రాక్షసికి దొరికిపోయేవాళ్ళం. దొరకలేదు కానీ సత్య ఒంటి నిండా ఉన్న రాక్షస గుణం రేపందరికీ తెలియబోతుంది. ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. ఈరోజు అనుకున్న పని విజయవంతంగా చేశాను. ఆ రాధని ఆ దేవకి చేత్తోనే చంపదెబ్బ తినేలా చేశాను. ఈ రోజుకైతే హ్యాపీ. ఏమైంది గాయత్రి? అయ్యో పిన్ని, 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 నేను గాయత్రిని. గాయత్రి ఏమైంది? అమ్మా గాయత్రి ఏమైందమ్మా? అమ్మా మోహన్ చూడు. అమ్మా గాయత్రి ఏమైందమ్మా? తెలియదమ్మా. రాత్రి పడుకునే ముందు మామూలుగానే ఉంది, కానీ లేచి చూసేసరికి ఎలా అయిపోయింది. మనం ఏదైతే కావాలనుకున్నామో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. గాయత్రి పాపం, ఇన్ని రోజులు తన మనసే నలుపు, ఇప్పుడు మొహం కూడా నలుపే. తిక్క కుదిరింది. అదేంటి గాయత్రి, రాత్రి బాగున్న ముఖం పొద్దున లేచేసరికి ఎలా అయిపోయింది? అవునక్క, చాలా నల్లగా చండాలంగా అయింది. ఈ మొహం చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందక్క. మాధవి కాసేపు ఊరుకుంటావా? అమ్మ గాయత్రి, రాత్రి ఏమైనా క్రీమ్ రాసుకున్నావా? అవునమ్మా, రెగ్యులర్ గా రాసుకునే క్రీమే రాసుకున్నాను, కానీ ఎందుకు ఇలా అయ్యిందో అర్థం కావడం లేదు. మా గాయత్రి ఒకటే మంట, మంట. అయ్యో గాయత్రి, మంట కూడా వస్తుందా? అయితే ఇప్పుడు మంటతో పాటు నీ మొహం మీద ఏమైనా కుష్ఠరోగం లాంటిది ఏమైనా వస్తుందా? సిమ్టమ్స్ చూస్తుంటే అలాగే ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆవిడికి ఇలాగే అయింది. రాత్రంతా బానే ఉంది, తెల్లారేసరికి మొహం నల్లగా అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి మొహం మీద పుళ్ళొచ్చేసాయి.
అమ్మా గాయత్రి, అయినా నీ మొహం ఇలా అయిపోవడమేంటమ్మా? మాధవి, నువ్వు కాస్త నోరు మూస్తావా? నా కూతురికి అలా ఎందుకు జరుగుతుంది? అనవసరంగా భయపెట్టకు. గాయత్రికి అలా ఏం కాదు. అమ్మా గాయత్రి, నువ్వేం కంగారు పడకమ్మా. నేను స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ని పిలిపిస్తాను. నీకేం కాదు, నువ్వేం కంగారు పడకమ్మా. లేదమ్మా, నాకు చాలా మంటగా ఉంది. చూస్తుంటే పిన్ని చెప్పినట్టు అవుతుందేమో అనిపిస్తుంది. నాకు చాలా భయంగా ఉందమ్మా. నేను కొట్టలేనమ్మా, నేను చచ్చిపోతాను. గాయత్రి, అవే మాటలు గాయత్రి. నీకేం కాదు. ఈ అమ్ముంది కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకమ్మా. వద్దు. రామ్మా, రా, ఇలా రమ్మా. ముందు కూర్చో. కూర్చో. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఇదిగో. గాయత్రి రూపంలో దొంగగా ఉన్న సత్యమోహన్ నల్లగా అయితేనే తట్టుకోలేకపోతున్నావమ్మా. అలాంటిది ఆ గాయత్రి నీ కూతురు కాదు అని తెలిస్తే ఏం చేస్తావమ్మా? నీ కూతురు నీ ఎదురుగానే ఉందమ్మా. నీ కన్న ప్రేమని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ నమ్మిస్తోంది. హలో డాక్టర్. నీకు భయాన్ని కలిగించాలని ఇదంతా చేశాను. నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలియాలి కదా. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మాధవి, కిందకెళ్ళి డాక్టర్ గారిని తీసుకురా. అలాగే అక్క. గాయత్రి, ఊరుకోమ్మా. రండి డాక్టర్ గారు, రండి. రండి డాక్టర్ గారు, చూడండి. రండి డాక్టర్. చూడండి, మా గాయత్రి మొహం నిప్పులో వేసిన మేక తలకాయలాగా ఎలా మాడిపోయిందో చూడండి. పిన్ని, అలా అంటున్నావేంటి? మాధవి, అదే పోలిక. అసలేమైందండి? ఓ మై గాడ్. ఏమైంది డాక్టర్? ఇది కుష్ఠరోగమేనా? మాధవి, నువ్వుండు. డాక్టర్, ఏమైంది? ఇంతలా కమిలిపోయిందేంటి? ఏమ్మా, నువ్వేమైనా క్రీమ్ రాసావా? రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్ రాసుకుని పడుకున్నాను మేడం. ఉదయం లేచేసరికి ఇలా అయిపోయింది. అయితే ఈ ఫేస్ క్రీమ్ నీకు పడకపోవడం వల్ల ఇలా అయి ఉండాలి, లేదంటే ఇది ఎక్స్పైర్ అవ్వడం వల్ల ఇలా అయి ఉండాలి. ఎక్స్పైరీ డేట్ ఉందే? నో, మీకు ఈ క్రీమ్ పడకపోవడం వల్లే ఇలా అయి ఉండాలి. లేదు డాక్టర్, నేను గత 5 years నుంచి ఇదే క్రీమ్ వాడుతున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ రాధ ఏంటి ఇంత ఆనందంగా ఉంది? నా మొహం నల్లబడ్డం వెనుక ఈ రాధ కుట్రేమైనా ఉందా? ఇప్పుడు నేను ఒక క్రీమ్ ఇస్తాను, దీన్ని 2 పూటలా రాయండి. ముఖ్యంగా మీరు వెలుతురులో ఉండకూడదు. ఇది తగ్గేంత వరకు చీకటి గదిలోనే ఉండాలి. అలా కాకుండా మీ ముఖం మీద వెలుతురు పడింది అంటే ఇక మీరెప్పటికీ ఇలాగే ఉండిపోవాల్సి వస్తుంది. ఏంటి డాక్టర్ మీరనేది? జీవితాంతం ఈ డల్ల మొహంతో ఎలా ఉంటుంది? అదే మేడం, అందమైన మొహం ఇలా నల్లగా మాడిపోతే జీవితాంతం ఎలా అని ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్, ప్లీజ్. చూద్దాం, ఈ రోజుకైతే ఈ క్రీమ్ వాడండి, లేదంటే మళ్ళీ మార్చిస్తాను. డాక్టర్ గారు, ఎలాగైనా మా గాయత్రి మొహానికి ఎప్పటికీ చీకట్లో ఉండకుండా వెలుగులోకి వచ్చేలా చెయ్యండి డాక్టర్ గారు. లేదంటే చీకట్లో ఈ మొహాన్ని చూసి దయ్యం అనుకుని భయపడేలా ఉన్నాం. ప్లీజ్ డాక్టర్, నా మాట వినండి. ఏం పర్వాలేదు,
నేను రేపు మళ్ళీ వస్తాను. మేడం, మీరేమీ కంగారు పడకండి, అంతా బాగవుతుంది. రేపటి వరకు చూద్దాం. కానీ తను మాత్రం వెలుగులోకి వెళ్లకుండా చూసుకోండి. అలాగే డాక్టర్. నేను వెళ్ళొస్తాను. గాయత్రి గాయత్రి, ఇచ్చుడు. నువ్వేం కంగారు పడకు, నీకేం కాదు. అవసరమైతే మనం ఇంకో డాక్టర్ని కూడా కన్సల్ట్ చేద్దాం. నువ్వు కాస్త ఎటూ కదలకుండా డాక్టర్ చెప్పినట్టుండు. మిగతాది నేను చూసుకుంటానమ్మా. నీ మొహం నలుపు బయట పెట్టాను. ఇంకా మిగిలింది నీ చీకటి బతుకు బయట పెట్టడం. అది కూడా ఎంతో దూరంలో లేదు. మాధవి, గాయత్రికి పాలు తీసుకురా. అలాగే అక్క. జాగ్రత్త అమ్మా. దేవకి పద. దేవుడా, ఏంటి నన్ను ఇలా చేసావు? ఈ నల్ల మొహంతో నేను జీవితాంతం ఎలా ఉండాలి? నా మొహం ఎందుకు ఇలా అయ్యింది? రాత్రి వరకు అందంగా చందమామలా ఉన్న నా మొహం ఉదయం లేచేసరికి బొగ్గులా ఎలా మారింది? డాక్టర్ క్రీమ్ చూసి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంది అన్నారు. మరి ఏమైంది? ఫుడ్ పాయిజన్ ఏమైనా అయ్యిందా? ఫుడ్ పాయిజన్ అయితే ఫేస్ ఎందుకు ఇలా అవుతుంది? ఈ మొహంతో నేను ఇప్పుడు బయట ఎలా తిరగాలో? నువ్వు ఇలా టెన్షన్ పడుతూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటే చూడ్డానికి భలే ఉంది. సారీ, కాలు కాలిన నల్ల పిల్లిలా. అయినా ఏంటి సత్య, మొహం ఎందుకు ఇంతలా సింగరేణి బొగ్గులా నల్లగా మారింది? ఇప్పుడు నీ మొహాన్ని ఎలా నలుగురికి చూపిస్తావు? డాక్టర్ గారు నువ్వు వెలుతురులోకి వెళ్తే ఈ కళ పర్మనెంట్ అవుతుంది అన్నారు. అలా అని ఎన్ని రోజులని ఇలా చీకట్లో ఉంటావు? అసలే మన బతుకు చీకటి బతుకు. అలాంటిది మొహం కూడా చూపించకుండా చీకటి గదిలో ఉండాలంటే నరకమే. అయినా నీకు నలుపు తెలుపు లాంటి పట్టింపులు ఏమీ లేవు. అసలు ఎవ్వరికీ ఉండకూడదు. కానీ శరీర రంగు కన్నా మానసిక రంగు చాలా ముఖ్యం. అది నీకు అర్థం కాలేదు కదా? మనిషికి అందం శరీర ఛాయ వలన రాదు, ఆ మనిషి మనసు వలన వస్తుంది. కానీ నీ మనసు కట్టిక నలుపు. దానికి తోడు మొహం కూడా నలుపయింది. అందుకే కనీసం మనసునైనా శుభ్రపరుచుకొని తెల్లగా మారితే మంచిది. అయినా నాకొక విషయం అర్థం కావట్లేదు. రాత్రి బాగున్న నీ మొహం తెల్లారేసరికి ఎందుకిలా అయ్యింది? అంటే దీనంతటికి కారణం నువ్వేనా? అయ్యో సత్య, ఇన్ని సంవత్సరాలుగా నువ్వు వాడుతున్న ఫేస్ క్రీమ్ నిన్న రాత్రికి రాత్రి రియాక్షన్ ఇవ్వడం ఏంటి? అలా ఇచ్చింది అంటే కారణం నేను కాక మరెవరవుతారు?
బామ్మ ఆరోగ్యం కోసం కషాయం తెప్పిస్తే అందులో కెమికల్ కలపటం నీ తెలివితేటలనుకుంటున్నావా? నీకు మాత్రమే అలాంటి పనులు వస్తాయనుకుంటున్నావా? మాకు మాత్రం ఇలాంటివి రావు అనుకున్నావా? దెబ్బ అదుర్స్ కదూ. నువ్వు వాడుతున్న క్రీంలో కెమికల్ కలిపాను. అందుకే నీ మొహం ఇలా కమిలిపోయింది. అబ్బా, నీ నల్ల మొహానికి తోడు ఆ కోపం చూడలేకపోతున్నాను. ప్రతిసారి నల్ల మొహం అనొద్దు. చూడు సత్య, నువ్వు ఈ ఇంట్లో నా ప్లేస్లో నటించడానికి వచ్చావు. కానీ అలా నటించటం నీకు నీ ఒంటికి ఎంత ప్రమాదమో నీకు తెలిసేలా చేస్తాను. ఎంత నరకం అనుభవించాలో అంత అనుభవించేలా చేస్తాను. ఇప్పటికీ నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. నాకు నాన్నమ్మకి సారీ చెప్పి ఎవ్వరికీ కనిపించకుండా చీకట్లో కలిసిపోవటం, లేదా నా చేతిలో ఇలాంటి దెబ్బలు తట్టుకోలేక నీకు నువ్వు అందరి ముందు నీ అబద్ధపు జీవితాన్ని ఒప్పుకోవటం. ఏది బెటరో నువ్వే ఆలోచించుకో. నేనిప్పుడే వెళ్ళి అమ్మకి అసలు నిజం చెప్తాను. నీ అంత చూస్తాను. ఓ వెళ్ళు వెళ్ళు. వెళ్ళి ఏం చెప్తావో చెప్పు. ఇదంతా నేనే చేశాను అని చెప్పడానికి నీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? అయినా నీ మాట వింటారు, నేను చెప్తాను అంటావా? వెళ్ళి చెప్పు. అప్పుడు నేను చెప్పాల్సింది, నేను చూపించాల్సింది నేను చూపిస్తాను. ఏం చెప్తావు, ఏం చూపిస్తావు? అదంతా నీకెందుకు? నువ్వైతే వెళ్ళి చెప్పు. ఆ తర్వాత అందరితో పాటు నీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు సరైన ఆధారాలు లేకుండా పంచాయతీకి వెళ్తే ఏం జరగదు. ముందు నా మొహం బాగైన తర్వాత దీని సంగతి చెప్తాను. నా మొహాన్ని ఇలా చేసినందుకు నిన్ను వదిలిపెట్టను. ఇంతకింత అనుభవించేలా చేస్తాను. నీ అంత చూస్తాను. హలో, అంత లేదమ్మా, తగ్గు. ఇంకొకసారి నాతో ఇలాంటి పిచ్చి ఛాలెంజ్లు చేస్తే చీకట్లో కాదు, ఈసారి శ్మశానంలో స్పెషల్ బెడ్ అరేంజ్ చేస్తాను. జాగ్రత్త. జాగ్రత్త సత్య. చీకట్లో నుంచి వెలుతురులోకి వస్తే పర్మనెంట్ గా నీ మొహం నువ్వు చూసుకోకుండా అవుతుంది. టేక్ కేర్. ఏంటి నాన్న, అప్పుడే నాకు పెళ్ళంటున్నావేంటి? నాకు కాస్త టైం కావాలి నాన్న. రాధా, ఇప్పుడంత పెళ్లికి తొందరే వచ్చింది నాన్న. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి, అవి కంప్లీట్ అవ్వాలి. మనం ఎప్పటి నుంచి చూస్తేనే మంచి సంబంధం, మంచి అబ్బాయి వస్తాడమ్మా. సరే నాన్న, ఈ పెళ్లి విషయం మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఉంటాను, బాయ్. ఏంటి రాధా, ఏదో పెళ్లి గిళ్ళి అని మాట్లాడుతున్నావేంటి? నాన్న ఫోన్ చేశారు. నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే అడుగుతున్నారు. కానీ ఇప్పుడు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసు కదా. ఈ విషయాల్ని వాళ్ళకి ఇప్పుడే చెప్పలేను. నాన్న ఇప్పటి నుంచి చూస్తేనే మంచి అబ్బాయి, మంచి సంబంధం దొరుకుతుంది అంటున్నారు. ఈ విషయమే మాట్లాడుతున్నాను. ఏంటిది? ఏమీ అర్థం కావట్లేదు. నేను రాధని ఎంతగానో ప్రేమిస్తున్న విషయాన్ని చాలాసార్లు ఇండైరెక్ట్గా చెప్పాను, అయినా నన్ను అర్థం చేసుకోవడం లేదేంటి? నిజంగానే తనకి నా మీద ఎలాంటి ఉద్దేశం లేదా, లేదంటే కావాలనే ఇలా చేస్తుందా? ఏది ఏమైనా వాళ్ళ అమ్మా నాన్నల సంబంధం వరకు వచ్చారంటే నేను తొందరపడాల్సిన టైం వచ్చింది. ముందు రాధ మనసులో నా మీదున్న ప్రేమని బయట పెట్టేలా చూడాలి. కానీ ఎలా? ఏంటి మనోహర్, ఏం ఆలోచిస్తున్నావు?
ఏంటి మనోహర్, అందులో ఏముంది? అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నావేంటి? నీకోసం గాజులు తెచ్చాను. నా కోసం నువ్వు గాజులు తీసుకురావడం ఏంటి? తీసుకురాకూడదని తెలీదు, తీసుకురావాలనిపించింది, తెచ్చాను. నేను నీ ఫ్రెండ్ అంటావు కదా, గిఫ్ట్ అనుకో. ఏమైంది మనోహర్కి? ఈరోజు వింతగా ప్రవర్తిస్తున్నాడు. మనోహర్, నీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం కావాలి అంటే మనం చిన్న పందెం వేసుకుందామా? పందెమా? నువ్వు తెచ్చిన ఈ డజన్ గాజులకి ఒక్క గాజు కూడా పగలకుండా అన్నింటినీ ఒకేసారి నా చేతికి తొడగలిగితే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది.